పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ద్వాదశ సిద్ధి విద్యల గురించి మీరు వివరిస్తూ ఉన్నారు. మేధా దక్షిణామూర్తికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే కాలభైరవి అమ్మవారి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నాం కదా. కాలభైరవి అమ్మవారు అసలు ఏ సమస్యల నుంచి మనం బయటపడడం కోసం అమ్మవారి సాధన చేయొచ్చు? ఇందులో రకరకాల సందేహాలు వస్తాయి. కాలభైరవి అంటే మరి ఎట్లా మనం గృహస్థులు కూడా చేయొచ్చా? ఇదేమైనా ఉగ్ర రూపమా, రౌద్ర రూపమా? ఇట్లా రకరకాల డౌట్స్ వస్తాయి. ఇవి కూడా చెప్పండి. ఎట్లా మరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి? ఇక్కడ ఉగ్రతత్వం అనే దానికి భైరవతత్వమే ఉగ్రతత్వం కాబట్టి ఈ భైరవతత్వానికి సంబంధించి ఉగ్రతత్వం ఎటువంటి సన్నివేశాల్లో మనం వాటిని సంబంధించి కొలుస్తూ ఉంటాము. మనకి శత్రు బాధలు ఉన్నప్పుడు, 100% తీవ్రమైన ఆర్థిక సమస్యలతోటి ఎదుటివారు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, అవును, ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పెడతాం అంటే ఎటువంటి పరిస్థితులు అదే అప్పులు తీసుకున్నాం తిరిగి అదొకటే కాదు, బ్లాక్మెయిల్ చేయటం, ఏదో ఒక దాని మీద ఆర్థిక పరంగా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, ఏదో రకంగా. దీని నుంచి తప్పించుకోలేరు. అంటే బ్లాక్మెయిలింగ్ స్టేజ్ అనే స్థితి ఏమిటి? మరొకరితోటి ఈ బాధని చెప్పుకోలేరు, అంతే కదా, వారితో ఉండాలి. అటువంటి సన్నివేశంలో ఆ బాధ నుంచి బయటపడటానికి వారు అడిగిన మొత్తం డబ్బులు రూపంలో ఇవ్వటమో ఏదో ఇటువంటివి చేస్తూ ఉండాలి. అది కూడా శత్రుతత్వం. మరొకటి రాజకీయపరమైన విషయాల గురించి చూసుకుంటూ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇది న్యాచురల్, అది ఏ పార్టీ అయినప్పటికీ న్యాచురల్ గా ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో వాళ్ళు రెస్క్యూ కాబడటానికి ఉపయోగపడే తత్వం ఈ కాలభైరవి తత్వం. ఇందులో మనకి పురుష తత్వాన్ని కాలభైరవ అనే తత్వంగా మనం పూజిస్తూ ఉంటాం. ఇందులో ద్వాదశ సిద్ధి విద్యలు, ఇది ప్రధానంగా నాడీ జ్యోతిష్కులు ముందు ఎపిసోడ్స్ లో వివరించినట్లుగా నాడీ జ్యోతిష్కులు వాడి నాడిని అంచనా, నాడి అంటే చేయి పట్టుకొని చూసే నాడి కాదు, వారికి ఆ నాడి అంశాలను అంటే ఏ గ్రహం ఎన్ని డిగ్రీలలో ఎన్ని నిమిషాలలో ఉన్నది అని అంచనా వేసుకున్న తర్వాత వారు చెప్పే ఒక ప్రత్యేకమైన దేవీ దేవతలకు సంబంధించిన తత్వాలు. ఈ పూజలు చేయటం వలన, ఇది పూజ అనేది ప్రత్యేకంగా వీరు చేయవలసిన, అంటే వేరే ఆరాధనా క్రమం, యజ్ఞయాగాదులు ఇటువంటివి కాకుండా కేవలం మంత్రం చేసుకోవటం, ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా ముందు అన్ని ఎపిసోడ్స్లో వివరించినట్లుగా 108 సార్లు ఒక రోజుకు చొప్పున 48 రోజులు చేయటం. ఇటువంటి శత్రుపరమైన బాధలు కొన్ని సందర్భాల్లో మనకు తెలియని అజ్ఞాత శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ అజ్ఞాత శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరు ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఆఫీస్ లో ఇట్లాంటి రాజకీయాలు చేయటం, ఇటువంటివన్నీ ఉంటుంది. వారికి ఏదో చెడు జరగాలని కోరుకుంటూ అయితే ఈ మంత్రాన్ని చేయొద్దు. అది వారికి చెడు అయితే జరగదు, వారి నుంచి మీరు అటువంటి కోరికతో చేస్తున్నా అది నిష్ఫలం. ఎవరో శత్రువులు ఉన్నారు కాబట్టి నాశనం అయిపోవాలంటే అటువంటి వాటికి ఇది ఉపయోగపడదు. ఈ ఇస్తున్న మంత్రం ఉపయోగపడదు. శత్రుత్వం పోతుంది, ఆ శత్రు బాధలు తగ్గుతాయి, శత్రువులు మిత్రులుగా మారే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఓకే, ఇందులో ఈ భైరవీ తత్వానికి సంబంధించి సహజంగా కాలభైరవ తత్వానికి సంబంధించి ఏం చేస్తూ ఉంటాం, వారికి బహుళపక్ష అష్టమి రోజున కాలభైరవుడికి పూజలు చేయటం అనేది ఉంటుంది. అదే సమయంలో గారెల దండ మనకి వీధి కుక్కలకు లేదా పెంపుడు కుక్కలకు దేనైనా వాటికి గారెల దండ వేయటం ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా కాలభైరవికి సంబంధించి అష్టమి రోజు అనే వారికి ప్రత్యేకంగా, అది శుక్లపక్ష అష్టమి రోజైనా చేయొచ్చు, బహుళపక్ష అష్టమి రోజైనా చేయొచ్చు, వాళ్ళ కన్వీనియంట్ గా గారెలు, మినుములతోటి చేసిన గారెలు, మధ్యలో కన్నం ఉండే గారెలు, అది ఆ గారెలు చేసి వారు ఏదైనా దగ్గరలో వారికి వారి పెంపుడు జంతువులు కనుక ఉన్నట్లయితే ఆ కుక్కకి, అందులో ముఖ్యంగా ఆడకుక్కకి, ఇక్కడ భైరవి అనే తత్వం చెప్పాం కదా, ఆడకుక్కకి తినిపించటం లేదా దండ వేయటం. ఆ విధంగా చేసిన తర్వాత వారి పెంపుడు కుక్కలకి, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ కొన్ని మారాయి కాబట్టి వాళ్ళ పెంపుడు కుక్కలకే, వీధి కుక్కలకి ఇవ్వటం కన్నా పెంపుడు కుక్కలకి లేదా మనకు తెలిసిన వారి పెంపుడు కుక్కకి అది ఇవ్వటం, ఇచ్చి వారికి చేయటం అనేది అదొక పద్ధతి, ఫలితం ఇస్తుంది.
ఇది ఇది Only. ఈ మంత్రం ఇప్పుడు ఓ మంత్రం ప్రత్యేకమైన మంత్రం చెప్తాను. Hmm. ఈ మంత్రాన్ని వారు అన్ని ఎపిసోడ్స్లో ప్రతిసారి చెప్పినట్లుగా రోజుకు 108 సార్లు చొప్పున 48 రోజుల పాటు చేయటం. చేసుకున్న తర్వాత ఈ దండ వేయమంటారా? చేస్తున్న క్రమంలో ఓకే. వారికి మధ్యలో Hmm. ఎన్ని శుక్లపక్ష అష్టములు ఎన్ని బహుళపక్ష అష్టములు వస్తాయో Hmm. అన్ని రోజులు వారు లైవ్గా ఉండే Hmm. సునకానికి 3 వస్తాయి, మధ్యలో అడ్డొస్తే 4 వస్తాయి. ఆడవారు చేస్తున్న క్రమంలో ఇది Hmm. వాటికి దండగా వేసి లేదా తినిపించి, దానికి ఏమైనా నంబర్ ఉందా, ఇన్ని గారెలు లేదు వారికి కుదిరినంతగా ఇంటే నెంబర్ పెట్టుకొని చేస్తూ ఉండటం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది, Hmm. శ్రద్ధ తగ్గుతుంది. రైట్ సార్. దండ వేయగలిగేవి ఎన్ని చేస్తారు? మినిమం మనకి బాబోయ్. బేసి సంఖ్యలో చూసుకుంటే ఒక 5, 7 ఇట్లా చూస్తాం కదా, అవును సార్. ఆ విధంగా వేయండి. ఇందులో ఈ గారెల దండ తయారు చేసే క్రమంలో Hmm. కొన్ని Hmm. ఆ కుక్కకి Hmm. వేసే మెల్లో Hmm. దండగా వేసే Hmm. దానికి కొన్ని తీసి, Hmm. కొన్ని Hmm. మంత్ర జపం తర్వాత దాన్ని ప్రసాదంగా అమ్మవారికి అర్పించడానికి, Hmm. నైవేద్యం చేయటానికి, నివేదన చేసిన తదుపరి Hmm. వాళ్ళ కుటుంబ సభ్యులు తినటానికి తగినన్ని చేసుకోండి. Hmm. ఇందులో మనం ఈ సునకానికి దండగా వేసినది ఆ సునకం తినే విధంగా తినే విధంగా లేదా మిగతా వేరే కుక్కలు కుక్కలకైనా అవి వేయొచ్చు. తినే విధంగా Hmm. ఏర్పాటు చేసుకున్న తింటాయా సార్ తర్వాత కుక్కలు గారెలు? తింటాయి. తింటాయి. తినిపించండి. తినిపించే విధంగా అన్ని మాత్రమే చేయండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక 3 గారెలు దండగా వేశారనుకోండి, Hmm. ఒక గారె 2 గారెలు ఆ దండ వేయించుకుని కుక్క గారు తినే విధంగా, దాని తర్వాత మిగిలినది మరొక పెంపుడు కుక్క గారు తినే విధంగా చేయండి. మిగతావి మిగిలినవి రైట్. వారు Hmm. ఆ ఇంట్లో అందులో మిగిలిన అంటే వారు Hmm. నైవేద్యం పెట్టగా Hmm. మిగిలినవి అవును. అవి వారు తింటూ Hmm. వారి కుటుంబ సభ్యులు Hmm. కూడా తినే విధంగా చేయండి. ఇది Right. చక్కటి ఫలితాలను ఇస్తుంది. Hmm. ఈ మంత్రాన్ని ఇప్పుడు వివరిస్తాను. ఓం హ్రీం కాలభైరవి విచ్చే స్వాహ. మళ్ళా చెప్తాను. ఓకే సార్. ఓం హ్రీం కాలభైరవి Hmm. విచ్చే స్వాహ. ఈ మంత్రాన్ని తీసుకొని చేస్తూ ఉండండి. Right. చక్కటి ఫలితాలను ఇస్తుంది. 48 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా ఎటువంటి శత్రు భయాలైనా కూడా నిర్మూలన అవుతుంది అని నిర్మూలన అవుతాయి. చెప్తున్నారు. అద్భుతం. శత్రువుకి చెడు మాత్రం జరగదు. శత్రువు మన మిత్రుడిగా మారే అవకాశం Beautiful. లేదా మన మీద దాడి చేసే పరిస్థితులు లేకుండా ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారు సార్. ఈ ద్వాదశ సిద్ధి విద్యలకి సంబంధించినటువంటి కాలభైరవ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మార్గం అని అనుకోవచ్చు. అంతే కదా సార్? ఇంకా మనం 2 విద్యల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా 10 విద్యలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తాయి. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.